మిత్రులారా, చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుండి ఇంటికి నిన్న నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ భవన్లో పార్టీ ముఖ్య నేతలతోని పార్టీ మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఆ మీటింగ్కి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నాడు. కేసీఆర్ నేతృత్వంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ సమావేశం అయితే బీఆర్ఎస్ భవన్లో జరగబోతున్నది. తర్వాత ఎల్బీ స్టేడియంలో నిన్న రేవంత్ రెడ్డి గారు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సో ఇట్లున్నాయి వార్తలు. దీనికి సంబంధించి ఏ పేపర్ ఏమేమి వార్తలు ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. వేరే మతాలను కించపరిస్తే శిక్షించేలా చట్టం త్వరలో తెస్తాం, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మైనార్టీల హక్కులకు భంగం కలిగితే అండగా ఉంటాం. సంక్షేమ పథకాల్లో దళితులు, గిరిజనులు, మైనార్టీలకు అధిక ప్రాధాన్యతమిస్తాం. యేసుప్రభు బోధనల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నాం. డిసెంబర్ నెల కాంగ్రెస్కు మెరాకిల్ మంత్ అని వెల్లడి. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరపున క్రిస్మస్ వేడుకలు అయితే జరిపినారు. సో నిన్న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ సంబంధించి వేడుకలు అయితే జరిపినారు. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసినారు అనమాట. సో ఎవరైనా సరే మతం గురించి ఇతరుల మతం పైన దూషిస్తే కనుక ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వాళ్ళకు పడేలా చట్టాలు అయితే తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అసలు చట్టం రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నడుమ ఈ మత పోళ్ళు ఆ మత పొలం తిట్టుడు, ఆ మత పోళ్ళు ఈ మత పొలం తిట్టుడు, వీళ్ళిద్దరికి పోటీలు అయిపోయినాయి. మీ 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 మతానికి సంబంధించి మీ ప్రార్థన ఏందో మీరు చేసుకోరు, మీ పూజలు ఏందో మీరు చేసుకోరు, ఎవరు లాలి చేసుకుంటారు. ఇది లౌకిక దేశం, సెక్యులర్ కంట్రీ. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతంలోనైనా బతకొచ్చు. కానీ మా మతాల్లోనే బతకాలని చెప్పేసి వీళ్ళు, లేదు మాది హిందూ దేశం అని చెప్పేసి వీళ్ళు, ఇగో ఇట్లా ఇంకా మధ్యలో ముస్లింలు వీళ్ళు ఈ దేశ పొల్లేగారని చెప్పేసి వీళ్ళను ఇట్లా నడుస్తుంది. కాబట్టి వేరే మతాన్ని అగౌరవపరిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. అటువంటి చట్టాన్ని తీసుకురావాలి. ఖచ్చితంగా అది అమలు 100% ఇంప్లిమెంట్ జరగాలి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.